Audio Jungle. 2019లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 70 సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాలు విసిరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం నేను నా కుటుంబం సన్యాసం తీసుకుంటాం, మీరు మీ కుటుంబం కూడా సిద్ధంగా ఉండాలని ఎదురు సవాలు విసిరిండు. దీని నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పారిపోయినట్టే. కానీ నేను ఆ సవాల్కు కట్టుబడి ఉన్నా అని కేటీఆర్ గారు మాట్లాడినారు. నేను అడుగుతున్న కేటీఆర్ని, తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి దళితుని మొదటి ముఖ్యమంత్రిని చేస్తా, ఒకవేళ చెయ్యకపోతే నా తల నరుక్కుంటా అని నీ కన్న తండ్రే మాట్లాడిండు కదా. మరి ఎన్నికలు జరిగిన తర్వాత దళితుని చేయకుండా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యిండు కదా, దీనికి ఏ రకమైన సమాధానం చెప్తావని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతున్నా. అది పక్కన పెడితే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.